ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్ర. మీరు దీన్ని సాధనగా చేసుకోవచ్చు, అర్చనగా చేసుకోవచ్చు, మీ జ్ఞానాలను బట్టి ఉంటుంది. ఏంటండి ఆ మంత్రం అంటే ఓం హ్రీం ఓం కయ్యే ఈల ఐం హ్రీం ఐం దేవరాజాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం వజ్రహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ఇంద్రః ప్రచోదయాత్. ఈ మంత్రం ఎవడు చేస్తే వాడికి సంబంధించిన ఇంద్రియాలు ఇంటర్నల్ ఫిజికల్, నీకు ఆపోజిట్గా వచ్చినోడు ఇంద్రియాల ఫిజికల్ ఇంటర్నల్ ఇలాంటి జ్ఞానాలన్నీ వస్తాయి. ఈ జ్ఞానాలు వచ్చిన వాళ్ళని ఏమంటారు ఏంటి అంటే, ఈయన చందోల శాస్త్రి గారు లలితా త్రిశతి భాష్యం రాశాడు. అందులో ఏమంటాడంటే, ఆయన గురించి రాసిన పుస్తకాలలో ఇవి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఈ పుస్తకంలో మాత్రం ఉన్నది. దీన్ని ఆయన ఏం చెబుతాడంటే, వేదాలు చదువుకున్న బ్రాహ్మలు, సంధ్యావందనం చేసే బ్రాహ్మలు, వాళ్ళు యజమానులకి ఏం పనులు చేసినా, యజమానులు వీళ్ళకేం పని చేసినా అవన్నీ శృతి ప్రామాణిక సక్సెస్ అవుతాయి. ఆ బ్రాహ్మలందరూ కూడా అగ్ని ద్వారా ఆ పరబ్రహ్మను దర్శిస్తారు. యజమానికి చెబుతాడు, ఇదిగో ఈ అగ్నిలో పరబ్రహ్మ ఇట్లా ఉన్నాడు, నీకు సంబంధించిన ఈ రోగాలు తగ్గుతాయి, ఈ ఇబ్బందులు తగ్గుతాయి, ఈ లాభాలు ఉంటాయి, అన్నీ చెప్తాడు వాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ జ్ఞానంతో ఉండరు. కాబట్టి మీరు అగ్నిలో భగవంతుడిని చూస్తున్న బ్రాహ్మణుడు ఒక కేటగిరీ. ఇంకా రెండో కేటగిరీ ఉంటాడు, వాడు వచ్చేసి ఈ మంత్రాలు గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని ఈ గుళ్ళు గోపురాలు ఏమి తిరగకుండా చేసి ఇదంతా అమాయకులు అని చెప్పి అలా వాడు నమ్ముకొని వాడి ఇంట్లో వాడి కాలం ఉన్నప్పుడల్లా మంత్రాలు ప్రశాంతంగా టైము నిర్ణయం తీసుకోకుండా పగలు కానీ రాత్రి కానీ ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటూ ప్రశాంతంగా మంత్రం చేసుకుంటాడు కదా, వాడికి హృదయంలో పరమాత్మ ఉంటాడు అని చెబుతాడు. ఇక మూడో అతని గురించి ఏం చెప్తారంటే, రాతి ప్రతిమలలో దేవుణ్ణి చూస్తారు, వీళ్ళకి అవిద్య అజ్ఞానం అంధ పరంపరలో ఉంటారు, గత జన్మల వాసన వల్ల వాళ్ళు అలా చూస్తారు, ప్రతిమలలోనే వాళ్ళకి దేవుడు కనపడతాడు, నడిచే దేవుడు అని వాళ్ళు గుర్తించరు. ఒకవేళ సపోజ్ పరమాత్మే భూమి మీదకి వచ్చి ఏ లక్ష్మీదేవి రూపంలోనో వాడి ఒక వారాహిని ఉపాసిస్తున్నాడు, గుడికి వెళ్తున్నాడు పద్దాక భయంతో, అప్పుడు వారాహి వాడికి కనపడి నేను వారాహిలో నీకు ఏం చేయాలంటే ఈ నమ్మడంట. నమ్మకుండా ఆ గుళ్ళో రాతిలో ఉన్న వారాహినే నమ్ముతాడు. ఈసారి అదేవిధంగా లక్ష్మీదేవిని ఉపాసించేవాడు వాళ్ళ అష్టలక్ష్మి గుడికి వెళ్తాడు కదా, ఆ గుళ్ళో అష్టలక్ష్మి అంటే అష్టా ప్లస్ లక్ష్మి, లక్ష్మి అంటే లక్ష్య సిద్ధి, లక్ష్య సిద్ధులు అంటే ఏంటి, అష్ట కష్టాలు పాలవకుండా విధానం. ఇది మామూలుగా మనం నిరుక్త ప్రామాణికంగా వీడికి తెలియదు కదా, ఈ గుళ్ళకి వెళ్ళేవాడికి ఆ అష్టలక్ష్ములు మొత్తం ఏకరూపంలో వీడి దగ్గరికి వచ్చి నేనేనా అష్టలక్ష్మిలో ఒక శక్తులు రూపాలు నీకేం కావాలంటే ఈ నమ్మడం. వీడు అక్కడికి పోవాల్సిందే, ఖజూరకాయలు పెట్టాల్సిందే, కొబ్బరికాయలు కొట్టాల్సిందే, తమలపాకులు పెట్టాల్సిందే, కుంకుమ వేయాల్సిందే, పూలు వేయాల్సిందే. వీళ్ళని ఆయన రాతి ప్రతిమలలోని మాత్రమే వీళ్ళకి దేవుడు కనపడతాడు, విడిగా దేవుడిని చూడలేరని చెబుతాడు. ఇక నాలుగో కేటగిరీ వాళ్ళకి ఏం చెబుతారంటే, ఇక వాళ్ళ గురించి నేను చెప్పేది ఏమీ లేదు, నా గురించి నేను చెప్పుకోలేను కదా అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి, నా గురించి నేను చెప్పుకోలేనంటే నేను పరమాత్మ జ్ఞానం నాకు తెలిసింది, శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరుణ్ణి నేను, ఆత్మపాదుక అంటే ఆ శరీరంలో ఆ మంత్రదేవతను పరమాత్మతో లింకప్ చేసే విధానం అది తెలిసిన వాడిని. తర్వాత వచ్చేసి బ్రహ్మపాదుక, పరమాత్మ బ్రహ్మపాదుక అంటే రోజు నేను నా గురు పరంపరలో గురువులందరినీ పరమాత్మగా నా ఎత్తి మీద గురుమండలంలో పూజ చేస్తాను. ఇలాంటివి పరమాత్మ జ్ఞానం అంటారు. ఆ పరమాత్మ జ్ఞానం నాకు ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మనే కనపడుతుంది. కాబట్టి నేను నిజాలే మాట్లాడతాను, నిజాల మాట యథార్థవాది లోక విరోధి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన చనిపోయినాక పైన ఆకాశంలో బాలాదీప సుందరి వచ్చిందండి అది ఇదని ఎవరెవరో ఏదో చెబుతారు, అవన్నీ వాళ్ళ మనోభావాలు, అవి సత్యం కాదు. ఎందుకని సత్యం కాదని అంటే, బాలాదీప సుందరి మంత్రంలో వచ్చేసి దాన్ని మనం రెండు విధాలుగా ఆలోచించాలి.
ఒకటి సైన్సు, రెండు ఉపనిషత్తులు. ఈ రెండే ప్రామాణిక గ్రంథం. ఈ భాష ఎలా అర్థమవుతుందంటే నిరుక్తము, వ్యాకరణము. ఈ రెండింటి ద్వారా భాష తెలుసుకోవాలి. అరుణ కిరణ జాలై అంటే దాని అర్థం ఏంటి? నిరుక్త వ్యాకరణాలు ప్రామాణికంగా సూర్యుడి కంటే బిఫోర్. సూర్యుడు నాట్ గాడ్ నా దృష్టిలో. ఆయన రావటానికి బిఫోర్గా ఈ విశ్వ చైతన్య పరమాత్మ శక్తి ఆయన ద్వారా వస్తుంది. దాన్ని లలిత సహస్రనామంలో అరుణం కరుణ తారంగితాక్షిం అంటారు. ఆ కిరణములతో ఆ పరమాత్మ ఉంటాడు. ఆయన ఉండి ఒకసారి ఈ యొక్క సూర్యుడు ఎక్కడెక్కడ ప్రసరిస్తున్నాడో అవన్నీ ఒకసారి ఆయన చూసుకొని, అంటే పొద్దున్నే వచ్చి తాళాలు తీసేసి, బ్యాంక్కి తాళాలు తీసేస్తారు కదా, ఎవరికైనా డబ్బులు అవసరం అయితే ఆ మేనేజర్ వచ్చి తాళాలు తీసేస్తేనే ఆ క్యాషియర్ డబ్బులు ఇచ్చేది, ఇలా తీయలేడు కదా. అందుకని అందుకే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆయన వచ్చేసేప్పుడు తాళాలు తీసే పరమాత్మ అంశ, పరమాత్మ కాదు పరమాత్మ అంశ పక్కకి వెళ్ళంగానే ఇంకా తర్వాత సూర్యోపాసన అవి ఇవి అని చేస్తుంటారు. ఆ విధంగా బాలా తెలుస్తుంది. అరుణ కరుణ తారింగి తాక్షి అంటే అది అర్థం. అంతేగాని రెండు చేతులతో చిన్నపిల్లకు ఒక లంగా జాకెట్ వేసి కూర్చోబెట్టి చేతిలో మాల పుస్తకం పెట్టి అంటే దేనికి? రాతి ప్రతిమలో ఎందుకు చూపిస్తున్నారు? ఊహాచిత్రంగా ఎందుకు చెబుతున్నారు? నువ్వు ఏదో ఒక రోజు చూసిన ఆ జ్ఞానం రావాలని. ఇది సబ్జెక్టు. తర్వాత వచ్చేసి ఇంకా వీటి గురించి చెప్పాలంటే ఇప్పుడు రామాయణంలో వచ్చేసి వాలిని, సుగ్రీవుణ్ణి, హనుమంతుడిని తీసుకోండి. హనుమంతుడి గురించి ఉన్నంత ఎక్కువ పాపులేషన్ వాళ్ళిద్దరికీ లేదు. ఇప్పుడు మామూలుగా గుళ్ళు కానీ గోపురాలు కానీ. ఎందుకు? హనుమంతుడు రాముడు టచ్ అవ్వకముందు ఆయనకేమీ లేదు. రాముడు శ్రీ విద్యా ఉపాసకుడు, ఒక పరమాత్మ జ్ఞానం కలిగినవాడు. ఆయన టచింగ్ లేకముందు ఇతను ఈ హనుమంతుడు అనేవాడు వాళ్ళతోనే పనిచేశాడు. అప్పుడు ఈ రాముడు పరిచయం కలగకముందు బలం ఎంత ఉంది, జ్ఞానం ఎంత ఉంది, అప్పుడు ఆయన సబ్జెక్టులు అవే. అయినా ఆయన ఏమి గుర్తింపు లేదు కదా. గుర్తింపు లేక వాలి సుగ్రీవుని కుక్కని కొడతాడు అనమాట. కొడితే పోయి కొండలో దాక్కుంటాడు. ఆయన పక్కన ఈయన మంత్రికి ఈయన కూడా చేతులు కట్టుకొని దాక్కుంటాడు. వాలికి అంత గసగస వణికి పోతుంటారు వాలి దెబ్బకి. వాడేమో అనేకమైన మంత్రాలు సిద్ధి పొంది హిప్పో క్యాంపస్ పిట్యూర్ గ్రంథులు బాడీలో హ్యూమన్ బాడీ మొత్తాన్ని క్యాచ్ పట్టేసి కాంతి కిరణాలు క్యాచ్ పట్టిన పడతాడు వాడు. వాడికి యుద్ధం చేస్తే ఎదుటోడి బలం వస్తుందంటే అది అర్థం. ఇప్పుడు నువ్వు ఆనందిని కూర్చుంటావు, నీ బలం ఎలా డిశ్చార్జ్ అవుతుంది? నువ్వు చేసే ఎర్ర ఫోన్ల వల్ల డిశ్చార్జ్ అవుతుంది. అంతేగాని అవతల లాక్కుంటాడని కాదు. దీన్ని నువ్వు ఆలోచించాల్సింది శృతుల ప్రామాణిక నిరుక్త వ్యాకరణాలుగా. అంతేగాని ఏది పడితే అది నువ్వు ఊహించుకొని ఎవడో ఇప్పుడు ఈ జియో వాడు ఎయిర్టెల్ వాళ్ళకి బాగా డెవలప్ చేయడానికి పురాణ ప్రవచకాలు చెబుతుంటారు స్పీచ్లు. ఇవి బాగా గంటలు చెప్పారు. గంటలు చూస్తే నీ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, డబ్బులు వేయించుకుంటావు, ఈ డబ్బులు వాళ్ళకి వస్తాయి, అందుకని చెబుతారు. నేను ఇప్పుడు చెప్పాలనుకో నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది చెప్పటం. అంటే ఎందుకు? అనుష్ఠానం దెబ్బతింటుంది కదా నాకు. నేను ఎవరినో ఉత్తరించడానికి కాదుగా. ఇక సరే కొంతమంది సాధకులు గురువుగారు మీరు శ్రీ విద్య ఇన్ని సంవత్సరాలకి దశాబ్దాలు ఇన్ని మంత్రాలు చేశారు కదా, ప్రజలకి ప్రాథమికంగా శ్రీ విద్య అంటే జ్ఞానం వస్తుంది చెప్పండి. ఒక 6 నెలలో, ఒక సంవత్సరము, అంతకుమించి చెప్పడానికి కూడా ఉండదు కదా. ఆ తర్వాత మీరు ఇంకా మీ అనుష్ఠానం చేసుకో, సంవత్సరానికి నష్టమే లేదు, మీరు చేస్తుంది కూడా శ్రీ విద్యా ప్రచారమే కదా. అందుకని చెబుతున్నాను. సరే, రాముడు వచ్చిన తర్వాత రాముడు ఇప్పుడు ఇంటర్నల్గా పెద్దోడికి భయం అనేది ఉంటుంది. రాముడు ఆత్మజ్ఞాని కదా, అతను మహాధనవంతుడు, వేదాలు చదివిన వాళ్ళందరూ ఆయన దగ్గర ఉంటారు కదా. వేదాల జ్ఞానం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెబుతారు కదా మంత్రదర్శకులు ఋషులు. మిగతా వాళ్ళకి అవన్నీ అవకాశాలు లేవు కదా. ఆయన అంత సబ్జెక్ట్ తెలుసు, స్వానుభవం కూడా ఉంది. సరే, ఇక వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఈ సుగ్రీవుడిని హనుమంతుడిని టచ్ అయిన తర్వాత ఆయనకి వీళ్ళకి చాలా అని ఆయన కొన్ని తెలుసుకుంటాడు ఇంటర్నల్గా. అప్పుడు వాలితో యుద్ధానికి పిలుస్తాడు. పిలిచినప్పుడు సహజంగా మీరు ఒకటి గమనించండి, అవతల వాడి బలం తెలియకముందు వాడితో యుద్ధానికి వెళ్తారు. వాడి పక్కన 100 మంది తీసుకురాగా వీడు భయపడతాడు. ఇది మానవ సహజ లక్షణం. అదే వాళ్ళకు కూడా అంతే. ఎప్పుడైతే ఈ సుగ్రీవుడి మెడలో మాలేస్తాడు రాముడు, ఏంగా వాలికి భయం వచ్చేస్తుంది. అమ్మ ఏం వీడు మాలేసుకొని వచ్చాడు, ఏం పూజ చేశాడు ఏమో, నాలాగా అనేకమైన మంత్రాలు చేసేవాడు నన్ను పట్టాడు, వీడి పక్కన వాడు మానవుడు ఉన్నాడు, వాడు ఇంకా మానవులు అంటే తెలివిగలవాళ్ళు బ్రహ్మజ్ఞానులు అంటే వీళ్ళు ఏదైనా చేస్తారేమో అని భయం ఏర్పడిపోతుంది. ఆ భయమే వాడు సావుకు కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సమస్య సత్యం, భయం పిరికితనం. వాలి భయపడ్డాడు. భయపడంగానే రాముడు కొట్టేశాడు, వాడు దెబ్బకు సావు తెచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి సైన్స్గా ఆలోచించాలి. అనాగరికమైన ప్రవచనకారులు చెప్పేది ఆలోచించకూడదు. మీరు స్వానుభవంగా ఆలోచించండి. నేను వాలిని
నా తమ్ముడు పేడాన్ని తీసుకొని ఈడు అనుభవిస్తున్నాడు కదా, అది పాపం కదా. పాపానికి శిక్ష. ఇప్పుడు పాపం పెరిగింది, పుణ్యం మరి వాడు బాధపడుతున్నప్పుడు వాడేదో వాడి బాధ పరమాత్మని కోరుకుంటాడు కదా. ఓ పరమాత్మ, ఇప్పుడు ఇక్కడ పరమాత్మకి ఏ మనిషి మీద వ్యక్తిగత ప్రేమ ద్వేషం ఉండదు, కర్మకి తగ్గ ఫలితం ఇస్తాడు. వీడు ఎంత పెద్ద టాప్ ఉపాసకుడైనా వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వీడు అష్ట కష్టాలు పెడుతున్నాడు. ఆయన స్వామిని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిస్తున్నాడు. ఈ టాప్ ఉపాసనా పరుడు ఏ మంత్రాలు అవన్నీ అవుట్ ఆఫ్ సబ్జెక్టు. అప్పుడు రాముడు ఏం చేశాడు, వాడు హిప్పో క్యాంపస్ని దెబ్బ కొట్టేస్తాడు. హిప్పో క్యాంపస్ ఎప్పుడు దెబ్బతింటుంది, అవుట్పుట్ నుంచి నీకు రిసీవింగ్ సరిగ్గా లేదు. రిసీవ్ సరిగ్గా లేకపోతే మున్సిపాలిటీ వాడు మోటార్ వేయలేదు, నీళ్ళు వదలలేదు, నువ్వు మోటార్ వేస్తావు, ఎంతసేపు మోటార్ వేసినా మోటార్ గాలి కొట్టుకుంటుంది, నీకేం ఉపయోగం ఉండదు. ఆ విధంగా ఇన్పుట్ వచ్చేసి పిట్యూరి కానీ పని చేయనప్పుడు ఏం జరుగుతుంది, మోటార్ కాలిపోతుంది. ఆ విధంగా వాడు వచ్చేసి బాణం వేయగానే దెబ్బకు ఒక సాగు చేస్తాడు. ఇది దీంట్లో ఉన్న సైన్స్ ఇట్లా ఉంటుంది. ఇది మనకి ఋషులు ఆ జ్ఞానంతో చెప్పారు. మేము ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే యోగ వాసిష్టం చదవాలి. పురాణ ప్రవచనాలు తెలిసి మీకు జ్ఞానం తెలియదు. పురాణాలు చెబుతూనే ఉంటారు. వాడు చచ్చిపోయినా వాడి కొడుకు, వాడి పిల్లము, వాడి కూతురు చెబుతూనే ఉంటారు. ఎందుకు, వాళ్ళకి ఆహారం ఈ ప్రవచనం ద్వారా వస్తుంది కాబట్టి మీరందరూ ఒక్కసారి ఉపనిషత్తులు అంటే ఏంటి, శృతులు, శంకరాచార్యుల వారు ఏం బ్రహ్మసూత్ర భాష్యం ఉపనిషత్తు ప్రామాణికి ఎందుకు రాశాడు, పురాణాలను తీసుకుని ఎందుకు రాయలేరు. ఆయన పేరుతో రాసిన గ్రంథాలు పుట్టలు ఉండొచ్చు, అవి పొట్టకూటి కోసం రాశారు. ఆయనకు అవసరం లేదు, ఆయనకు అది చేయండి ఇది చేయండి అనేది. ఎవడైనా పరమాత్మ జ్ఞానంతో ఉంటాడు. ఆ విధంగా మీరు శ్రీ విద్యను చేస్తేనే సైన్స్ అర్థమవుతుంది. సైన్స్ అర్థమవ్వండి మీ సమస్యలు తీరవు. సైన్స్ అంటే మీరేదో ల్యాబుల్లో పరీక్షలు చేసేది కాదు, మంత్రం చేస్తుంటే మీకు ఇంటర్నల్గా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏది ఆగదు. 40 రోజులు గట్టిగా చేయండి. మన శరీరము బిలియన్ల కొద్దీ కణితులతో రూపొందించబడింది. ఈ కణాలని బాగా నియంత్రిత, క్రమబద్ధకమైన మరియు ప్రోగ్రామ్ చేసి పరమాత్మ ఫిక్స్ చేశాడు. ఈ శరీరం ఎదిగేటప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా పనిచేసి పెరిగేటప్పుడు ఆ కణితులు కూడా అనేక రకాలుగా డెవలప్ అవుతుంటాయి. మన శరీరంలో ఒక అనేక రకాల పాత కొన్ని కణాలు, కొంతమంది నొప్పులు వస్తే పురాణ నొప్పులు అంటారు. అంటే పాతది ఉన్న పురాణం అంటే పాతది, ఆ కాలంలో ఉన్న నొప్పి బయటపడుతూ ఉంటుంది. అది మన ఆహార అలవాట్ల ద్వారా మంత్రశోధ ఆ జ్ఞానం వస్తుంది. కణాలు చనిపోయినప్పుడు కొత్త కణాలు పుట్టాలి కదా, పుట్టకపోతే ఏమవుతుంది, సాధారణ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే రోగాలు వస్తాయి. వీటిలో క్యాన్సర్ ప్రధానకరమైందన్నమాట. అసాధారణమైన ప్రతిచర్యలు చేస్తుంది, దాన్ని ఎండ్రకాయ అంటారనమాట. ఈ విధంగా మీరు మంత్ర సాధన చేస్తే ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యంగా బతుకుతారు. ఫిజికల్గా వాడి పెళ్ళాము వాడి దీన్నో ఆకర్షణ చేసే మంత్రాలు ఆడు చెప్పారండి ఈడు చెప్పారంటే అవి వేరు, పొట్టకూటి కోసం చెబుతారు. మీరు వాటిని సైంటిఫిక్గా తీసుకుంటే అవి సక్సెస్ చెయ్యొచ్చు, ఫెయిల్ అంటలేదు నేను. ఆ మంత్ర జ్ఞానం తెలియాలి కదా మీకు. వాడిప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది స్వామీజీలు విజయవాడ హోమం చేశారు, ఏమైనా అయ్యాడా చెప్పండి? అదేంటంటే వాడి కర్మ అంటారు. ఈ విధంగా చెబుతారు మీరు ఫిజికల్గా. అవన్నీ నమ్మొద్దు. ఏ స్వామీజీ, పీఠాధిపతి, మఠాధిపతులైనా ఈ పనులు అవుతాయి హోమాలు చేస్తే అవ్వదు, నమ్మద్దు. మీరు స్వయంగా మంత్రం చేసి ఏది ప్రయోగిస్తే అది అవుతుంది. వాళ్ళు చెప్పినవి జరగవు. వాళ్ళందరూ ఏంటంటే వేషాలు వేసుకుంటారు, అవి నమ్మద్దు. మీకు అనుమానం వస్తే శృతులు, ఉపనిషత్తులు ఇవి నమ్మండి, పురాణాలు నమ్మద్దు. పురాణాల్లో ఇందాక మీకు రామాయణం గురించి చెప్పాను, అలాంటి జ్ఞానం, అలాంటి గూఢార్థాలు ఉంటాయి, అని మీరు తెలుసుకోలేరు. మంత్ర సాధన చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఆ విధంగా భారతంలో అయినా రామాయణం, భగవద్గీతని ఎవరైనా చదవచ్చు. ఎందుకని, సర్వ ఉపనిషత్తుల సారము. అది ఇప్పుడు రాసిన పండితులు పట్టుకుంటోళ్ళు రాసిన చదవద్దు. ప్రాచీనమైన భగవద్గీతలు తెలుసుకోండి. ఇప్పుడు భగవద్గీత మొత్తం కూడా వాళ్ళకి బాగా జనం ఏ సినిమా బట్టలు ఎప్పుడు తీసుకుని ఆడది చూసుకున్న సినిమాలు చూస్తే జనం ఎగబడతారు కదా, అట్లా రాసినటువంటివి. పైన బొమ్మకి లోపల మ్యాటర్కి సంబంధం ఉండదు.
ప్రాచీన భగవద్గీతను చూస్తే అందులో యథార్థమైన కృష్ణుడు చెప్పిన ధర్మగీత, సర్వ ఉపనిషత్తు శాస్త్రము. ఘంటసాల చెప్పిన భగవద్గీత చూడండి, అందులో క్లియర్గా ఉంటుంది. సర్వ ఉపనిషత్తు శాస్త్రమైన భగవద్గీతను నేను చెబుతున్నాను. నేను వేరు, మేను వేరు. మేను అంటే శరీరము, నేను అంటే పరమాత్మ. కృష్ణుడు అక్కడ ఉపయోగించిన భాష నేను అంటే నేను పరమాత్మని, నువ్వు పరమాత్మ, నువ్వు జ్ఞానం తెలుసుకోని. ఇది సబ్జెక్టు. కాబట్టి వలసవాద విద్య అంటే ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు ఇలాంటి పొట్టకూటి డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదివిన వాళ్ళు చెప్పేవి నమ్మద్దు. ఉపనిషత్తుల్లో ఉన్నవి నమ్మండి. మీకు ఉపనిషత్తులు నెట్లో ఉంటాయి, చూసుకోండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. చందోలు శాస్త్రి గారు చెప్పినట్టు ప్రతిమ ఆరాధనలు మానుకోండి. మిమ్మల్ని మీరు ఆరాధించుకోండి. మీ భార్యను పూజించండి, మీ అమ్మని పూజించండి, నీ కొడుకుని పూజించండి. వాళ్ళకి వీళ్ళకి మీరు పెట్టినవని వీళ్ళు తింటారు, వాళ్ళు తినరు. వాళ్ళ పేరుతో కొంతమంది తింటారు. అవి నమ్మద్దు. స్వస్తి.